యా నిన్న మనం ఏం డిస్కస్ చేసాం? వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ yesterday? This is a question. Good evening, Narendra. Good evening. This is so yesterday we discussed నిన్న మనం పవర్ బై ఓవర్వ్యూ గురించి డిస్కస్ చేసాం. అంటే పవర్ బిఐ సింగిల్ లైన్ ప్రాసెస్ ఏంటి, మిగతా వాళ్ళు ఎందుకు అన్మ్యూట్ చేస్తారు? ఇఫ్ వన్ పర్సన్ ఇస్ స్పీకింగ్, ఎవ్రీ వన్ హ్యాస్ టు మ్యూట్ యువర్ సెల్ఫ్ అపార్ట్ ఫ్రమ్ శ్రీకాంత్. కెన్ యూ డూ ఇట్ ఇమీడియట్లీ? దివాకర్, వేణు, ఎస్, శ్రీకాంత్, గో ఆన్. పవర్ బిఐ సింగిల్ ప్రాసెస్ ఆన్లైన్ డిస్కస్ చేసామంటే పవర్ బిఐ డెస్క్టాప్ ఏంటి, సర్వీసెస్ ఏంటి. సో రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎలా సోర్స్ నుంచి అంటే ఎలా తీసుకోవాలి కాదు, ప్రాసెస్ ఏంటి, సోర్స్ అనేది ఏంటి, దాని తర్వాత సోర్స్ నుంచి ఫెచ్ చేసినాక డెస్క్టాప్ డెవలప్ చేయడం, డెస్క్టాప్ లో డెవలప్ అయిన తర్వాత దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటాం, ఎలా యూజర్స్ కి ఇస్తాం అనే ఈ సింగిల్ ప్రాసెస్ లైన్ ని మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ఇందులో మీరు ఇన్ డెప్త్ గా పవర్ డెస్క్టాప్ లో ఏవే స్టెప్స్ ఉంటాయి అండ్ పవర్ సర్వీసెస్ లో ఏ స్టెప్స్ ఉంటాయని చెప్తాను ఫ్యూచర్ లో అని చెప్పేసి, సో జస్ట్ ఎలాబరేట్ చేశారు ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి ఈ 2 స్టెప్స్ లో అనేసి. ఓకే ఓకే, ఇంకేమన్నా డిస్కస్ చేసామా గైస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్? అండ్ ఒకవేళ మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ అదర్ క్వశ్చన్స్? I will take it now. Any questions? What is Power BI check chesam nanna? And what is Power BI process flow? Process flow ఏ flow మనం ఫాలో చేస్తాం అది డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చి డెస్క్టాప్ యొక్క ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి. ఓకే, మైట్ బి ఆల్ ఆప్షన్స్ నేను చూపించకపోవచ్చు. ఇంపార్టెంట్ ఆప్షన్స్ గురించి మనం డిస్కస్ చేసాం, లైక్ ట్రాన్స్ఫర్మేషన్స్, డేటా మోడలింగ్, ఓకే, అండ్ లైక్ డాక్స్. ఓకే, వీటన్నిటిని కోర్సులో మనం కవర్ చేస్తాం అనమాట. ఇన్ డీటెయిల్డ్ లెవెల్లో కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇన్ డీటెయిల్డ్ లెవెల్లో కవర్ చేయడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్, సర్వీసెస్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి వాటి గురించి డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చి పవర్ బిఐ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 5 థింగ్స్ అని డిస్కస్ చేయడం జరిగింది. దట్ ఈస్ పవర్ క్వెరీ, పవర్ పివోట్, పవర్ వ్యూ, పవర్ మ్యాప్స్, పవర్ క్యూఎండే. అండ్ దాని తర్వాత ఈ కోర్స్ మీరు నేర్చుకోవడానికి రిక్వైర్మెంట్స్ ఏం కావాలి అనేది నేను చెప్పడం జరిగింది. టెక్నికల్ వైజ్ నథింగ్ ఈజ్ ఆల్ యూ నీడ్, బట్ నార్మల్గా అయితే యూ నీడ్ టు గివ్ మీ టైమ్, యూ నీడ్ టు గివ్ మీ means you need to show the interest, okay, towards this course, and you need to means you need to practice well. Okay, if you have a good system, practice చేయడం ఈజీగా ఉంటుంది. ఓకే, దాని గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో నాకు మెయిన్గా కావాల్సింది ఇంట్రెస్ట్ అండ్ టైం. గుడ్ డివైస్ ఉన్నా లేకపోయినా నో వరీస్, ఇంట్రెస్ట్ అండ్ టైం కావాలి. ఓకే, ఇంట్రెస్ట్ అండ్ టైం ఉన్నవాడు డివైస్ ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకొని వస్తాడు. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? నరేంద్ర, శ్రీకాంత్ అగే. నిన్న మీరు గేట్వేస్ గురించి చెప్పారు కదా, జస్ట్ అవును. సో అక్కడ నేను ఫ్లో చూశాను. లైక్ గేట్వేస్ నుంచి పవర్ బై సర్వీసెస్ అండ్ పవర్ బై సర్వీసెస్ నుంచి గేట్వేస్ కి 2 యారోస్ చేశారు కదా. సో ఇది బై డైరెక్షనల్ ఆర్ సింగిల్ డైరెక్షనల్, లైక్ డేటా ట్రాన్స్మిషన్? గేట్వేస్ అనేది ఇట్ విల్ వర్క్ లైక్ ఎ బ్రిడ్జ్ between data source and Power BI service. Right. Okay, that's it. Gateways will work like a bridge between data source and the Power BI service. మీరు రిఫ్రెష్ చేసుకోవాలనుకుంటే రిఫ్రెష్ క్లిక్ చేస్తే via gateways we will fetch the local data. Okay, got it. Thanks. Okay, don't confuse. Next, any other questions? అందరికి క్లియర్ గా అర్థమైందా నిన్న నేను చెప్పిన టాపిక్? ఒక్క డౌట్ కూడా లేదా? నేను షాక్ అయిపోయాను. ఒక్క నిమిషం, ఒక్క డౌట్ కూడా లేదా? అంత క్లియర్ గా అర్థమైందా నరేంద్ర గారు? అబౌట్
లైక్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్ ఉన్నాయా? No, we are not showing that one. Okay, but నేనేమంటా అంటే కమిట్మెంట్ ఏమి ఇవ్వట్లేదు. బట్ ఇఫ్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ లైక్ ప్రీవియస్లీ ఒక 2 times మాకు ఒక కంపెనీ అప్రోచ్ అయిందనమాట. సో వీ హ్యావ్ టేకెన్ ద ఈమెయిల్ ఐడి, హెచ్ఆర్ ఈమెయిల్ ఐడి తీసుకుని వీ హ్యావ్ కెప్ట్ ఇట్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్స్. సో ఎవరైనా మమ్మల్ని అప్రోచ్ చేస్తే వి విల్ కీప్ యూ అప్డేటెడ్ ఆర్ వీ విల్ కీప్ పోస్టెడ్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్స్. దాన్ని తీసుకొని మీరు మీ రెజ్యూమేస్ సెండ్ చేయొచ్చు. బట్ మేమైతే డైరెక్ట్ గా ప్లేస్మెంట్స్ ఏమీ చూపించట్లేదు. క్లియర్? ఓకే, రెజ్యూమ్ బిల్డ్ చేపిస్తారా మీరు? ఎస్, కరెక్ట్. రెజ్యూమ్ మీ చేతే బిల్డ్ చేపిస్తాము. ఐఎమ్ గోయింగ్ టు రివ్యూ ద రెజ్యూమే. శాంపిల్ రెజ్యూమేస్ ఇచ్చి ఒక 20-25 రెజ్యూమేస్ ఇచ్చి రెజ్యూమే బిల్డ్ చేపించి నేను దాన్ని రివ్యూ చేసి వన్స్ అప్రూవ్ అయిన తర్వాత యూ కెన్ కీప్ ఇట్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. Okay. So I heard that we are not getting calls on Power BI, it seems nowadays. Is it fact? నో, కాల్స్ వచ్చే వాళ్ళకి వస్తున్నాయి. ఓకే, రాని వాళ్ళకి రావట్లేదు, వచ్చే వాళ్ళకి వస్తున్నాయి. బట్ ఓపెనింగ్స్ అనేది ప్రజెంట్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇన్ పవర్ బిఐ, ఎవ్రీవేర్. ఓకే, యుఎస్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ మోర్ కాల్స్ అనమాట. బట్ కాల్స్ వచ్చే వాళ్ళకైతే వస్తున్నాయి. ఈవెన్ నా రెజ్యూమే కూడా ఉంది. ఐఎమ్ గెటింగ్ కాల్స్ ఎవ్రీ డే. మినిమం ఐఎమ్ గెటింగ్ 2 to 3 calls. నేను ఎవరిదో ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్పాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది మైట్ బి వాడు నాకు కన్వే చేయడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నేను అది మీకు చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఏమైందంటే సిచ్యువేషన్, నా రెజ్యూమే ఉంది ఆల్రెడీ మార్కెట్లో. సో ఐఎమ్ అటెండింగ్ ద కాల్స్, ఐఎమ్ గెటింగ్ డైలీ 2 or 3 calls. క్లియర్? మార్కెట్ సిచ్యువేషన్ ఇస్ నాట్ గుడ్. ఐఎమ్ గెట్టింగ్ డిస్టర్బెన్స్ హియర్. ఎందుకు అందరూ అన్మ్యూట్ చేస్తారు ఒకరు మాట్లాడేటప్పుడు? సో మార్కెట్ సిచ్యువేషన్ కూడా కరెంట్లీ ఇట్ వాజ్ నాట్ గుడ్. ఓకే, బట్ ఏదైనా ఆపర్చునిటీ వస్తే మాత్రం యూ నీడ్ టు గ్రాబ్ ద ఆపర్చునిటీ ఇమీడియట్లీ. మీన్స్ గ్రాబ్ కాదు, మీకు ఏమన్నా ఆపర్చునిటీ వస్తే కళ్ళకు అద్దుకొని ఆ ఆపర్చునిటీ తీసుకొని వెళ్ళి జాయిన్ అయిపోండి. ఫస్ట్ చేయాల్సిన పని అది. ఓకే, ఎనీ ఆపర్చునిటీ మీకు ఏమన్నా వస్తుంటే కళ్ళకు అద్దుకొని ఆపర్చునిటీ తీసుకొని జాయిన్ అవ్వండి. నెక్స్ట్ సంగతి నెక్స్ట్ చూడొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ నాట్ గుడ్, చెప్పాలంటే నాట్ గుడ్. ఓకే, నేనేమి మీకు కూడా తెలుసు కదా, మార్కెట్లో మీరు కూడా ఉన్నారు ఆల్రెడీ. ఓకే, నాట్ న్యూ, రైట్? యూ గైస్ ఆల్సో నో ఇట్. సో అది నేను చెప్తుంది. బట్ కాల్స్ వచ్చే వాళ్ళకి మాత్రం కాల్స్ వస్తున్నాయి. సో నా ఆప్షన్ మీన్స్ నన్ను అడిగితే మాత్రం బాగా నేర్చుకోండి, there will be calls. Next. Sir, hi sir. Hi. కాల్స్ వచ్చే వాళ్ళకి అంటున్నారు కదా సార్, అంటే ఎవరు ఏ రేంజ్ వరకు వాళ్ళకి స్టఫ్ ఉంటే వాళ్ళకి కాల్స్ వస్తున్నాయి, ఏమన్నా చెప్పగలరా? అలా కాదు, ప్రొఫైల్ నీట్ గా మెయింటైన్ చేసుకొని, ఓకే, నౌకరీలో మీకు 100% వస్తుంది చూసారా, ఇమేజెస్ అప్లోడ్ చేయడం అన్ని చేసుకొని, ఓకే, నార్మల్ గా. ఓకే, కొంతమంది ఏంటంటే ఒళ్ళు బద్దుగా ఉంటది. టు బి ఫ్రాంక్, నేను వేరే వాళ్ళ పేరు తీసుకున్నా, నా పేరే తీసుకుంటాను నేను. ఓకే, నాది ప్రొఫైల్ ఒకప్పుడు 70% 60% అప్డేట్ అయింది. ఐ హ్యావ్ మేడ్ ఇట్ దట్ వన్ టు అబౌవ్ 95%. అప్పటి నుంచి నాకు కాల్స్ రావడం స్టార్ట్ అయినాయి. అండ్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ ఐ విల్ బి అప్డేటింగ్ మై ప్రొఫైల్. నేను రెజ్యూమేలో ఏదైనా చేంజెస్ చేయడమో, లేకపోతే ఒకటి తీసి ఇంకోటి పెట్టడమో ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ ఎవ్రీడే మార్నింగ్ 7 కల్లా చేసేస్తాను నేను దాన్ని. సో ఇలాంటివి మీరు ఫాలో అవ్వాలి. ఇలాంటివి ఫాలో అయితే దెన్ యూ విల్ బి గెటింగ్ ద కాల్స్. ఇది పవర్ బిఐ అని మీరు పెడుతున్నారు, నేను పెడుతున్నాను, కానీ నేను కొన్ని ఫాలో చేస్తాను అనమాట. ప్రొఫైల్స్ అప్డేట్ చేయటం, నాది 100% ప్రొఫైల్ అంతా అప్డేట్ అయి ఉండటం నౌకరీలో.
ఈవెన్ వెరిఫికేషన్, SMS వెరిఫికేషన్, ఈమెయిల్ వెరిఫికేషన్, ఇలాంటి వెరిఫికేషన్స్ ఉంటాయి, అన్ని చేసేసుకోవటం. ఇలాంటివన్నీ చేసుకొని రెడీగా ఉండాలి. ఒళ్ళు బద్ధకం పెట్టుకోకుండా ఉండాలి. టు బి ఫ్రాంక్, ఒళ్ళు బద్ధకం అనేది ఉండకూడదు, లేజినెస్ అనేది ఉండకూడదు. దిస్ హ్యాపెన్ విత్ మీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. దాని తర్వాత నాకు ఎవరో వేరే వాళ్ళు చెప్పారు కాబట్టి నేను అలా ఫాలో అయ్యాను. నాకు కాల్స్ వస్తున్నాయి. నాట్ ఫ్రమ్ నౌ, ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ ఐఎమ్ గెటింగ్ ఫ్రీక్వెంట్లీ. నేను ఎప్పుడైతే ప్రొఫైల్ ఆన్ చేస్తానో ఫ్రీక్వెంట్ గా నాకు కాల్స్ అయితే వస్తాయి. నేను వీక్లీ మినిమం ఒక అంటే అన్ని కాల్స్ నేను అటెండ్ చేయను. ఓకే, అన్ని కాల్స్ నేను అటెంప్ట్ చేయను. ఓకే, ఎందుకంటే మైట్ బి నేను బిజీగా ఉండొచ్చు, లేకపోతే వేరే మీటింగ్స్ లో ఉండొచ్చు, అలా ఉండొచ్చు. ఓకే, కాల్స్ వస్తాయి, బట్ నేను అటెంప్ట్ చేయొచ్చు. నేను అటెంప్ట్ చేసేది మాత్రం మినిమం ఒక 5-6 ఉంటాయి వీక్ లో. అంటే డైలీ ఒకటి వేసుకున్నా 5-6 ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు బ్యాడ్ ఉంది కదా, సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా ఉంది అంటున్నారు కదా, అంత ఎంతవరకు? బ్యాడ్ గా అయితే లేదు, నాట్ దట్ మచ్ బ్యాడ్. ఓకే, మరీ సిచ్యువేషన్ అంత హారబుల్ సిచ్యువేషన్ అయితే కాదు, 2007 సిచ్యువేషన్ అయితే కాదు, అండ్ ఆ సిచ్యువేషన్ లోకి వెళ్ళదు. ఓకే, ఇట్స్ నాట్ దట్ మచ్. ఓకే, దుబాయ్ లో ఓపెనింగ్స్ భయంకరంగా ఉన్నాయి. ఈవెన్ యుఎస్ మార్కెట్ ఇస్ డౌన్, దుబాయ్ మార్కెట్ ఇస్ టూ గుడ్. జర్మనీ మార్కెట్ చాలా బాగుంది. ఓకే, సో అదర్ మార్కెట్స్ ఆర్ ఆల్సో, అదర్ మార్కెట్స్ ను కంపేర్ చేసుకోవాలి మనం. పడిపోయే పని అయితే ఎట్ ఎ టైం అన్ని పడిపోవాలి. ఓకే, ఇట్స్ నాట్ లైక్ దట్. ఓన్లీ యుఎస్ ఇస్ నాట్ గుడ్. ఇండియా కూడా సిచ్యువేషన్ ఎందుకు బాగలేదంటే ఎక్కువ యుఎస్ క్లయింట్స్ ఉండటం వల్ల ఇండియా సిచ్యువేషన్ బాగాలేదు. బట్ దట్ వేరీస్ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. ఒక 40% యుఎస్ మార్కెట్ ఉంటే రిమైనింగ్ 60% అదర్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్ వాళ్ళవి ఉన్నాయి. ఓకే, ఓకే, ఆ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఓపెనింగ్స్ అయితే బాగున్నాయి. దుబాయ్ సిచ్యువేషన్ చాలా బాగుంది. జర్మనీ సిచ్యువేషన్, ఫ్రాన్స్, కెనడా, ఇవన్నీ సిచ్యువేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. ఓకే, ఓకేనా, ఇట్స్ నాట్ దట్ మచ్ వరస్ట్ అన్నమాట. ఇంతకు ముందు లాగా ఏం లేదు. ప్రజెంట్ అది కూడా అవుతుంది. ఈవెన్ ఐఎమ్ కాంటాక్టింగ్ ఫ్యూ పీపుల్, ఎవరెవరైతే ఉన్నారో నా రిలేటివ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా యుఎస్ లో. బెటర్ అవుతుంది, లెట్స్ వెయిట్ అంతే. హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. వన్ లాస్ట్ క్వశ్చన్. నిన్న మీ ఇంట్రో మిస్ అయ్యాను. మీ జాబ్ ఎక్స్పీరియన్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్. నాది ఇంట్రో ఇవ్వలేదు ఇంకా. ఐ విల్ బి గివింగ్ ఇన్ 6th or 7th క్లాస్. ఓకే, ఓకే. ఎందుకంటే కరెంట్లీ వర్కింగ్ విత్ డీటెయిల్స్ అన్ని ఐ మైట్ రివీల్ ఇన్ 6th or 7th క్లాస్. ఓకే, ఓకే, ఓకే. హలో, యా సార్, అంటే ఈ కోర్స్ కంప్లీట్ అయ్యాక వితౌట్ సపోర్ట్, అంటే ప్రాక్సీ లేకుండా మేము ఇంటర్వ్యూకి గెటిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఎస్, అదే కదా, అందుకనే కదా మనం ఇక్కడ కూర్చొని ఉంది. మీకు రియల్ టైం ట్రైనింగ్ ఇచ్చి అన్ని నేర్పించి అన్ని చేసిన తర్వాత, ఈవెన్ దో మీరు అప్పుడు సపోర్ట్ గురించి చూస్తున్నారంటే, దెన్ దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ దిస్ కోర్స్. ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. ఆ టాపిక్స్ అన్ని మీరు నేను నేర్పిస్తాను, మీరు నేర్చుకోవాలి. నేను ఇంకా అసలుకి నేను ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ గురించే చెప్తున్నాను. అందులో టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం ఇక్కడ కవర్ చేస్తాం. ఎగ్జామ్ వెళ్ళి క్లియర్ చేసుకోవచ్చు ఈజీగా. ఎగ్జామే క్లియర్ చేసి సర్టిఫికేట్ తెచ్చుకునే వాళ్ళు ఇంటర్వ్యూ కూడా తెచ్చుకోవచ్చు కదా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పవర్ బిఐ. క్లియర్? నెక్స్ట్ ఐ హావ్ వన్ క్వశ్చన్. నిన్న మీరు క్లౌడ్ గురించి చెప్పారు కదా, యూజర్ కి యాక్సెస్ చేసే టైంలో త్రూ క్లౌడ్ ద్వారా ఇస్తామనేసి. సో మనకు మైక్రోసాఫ్ట్ ది అజూర్ ఉంది, రైట్? సో ఓన్లీ అజూరే యూజ్ చేస్తారా, లేదా ఇన్ కేస్ అదర్ కూడా అమెజాన్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. స్నోఫ్లాక్ ఇస్ ఎ క్లౌడ్ బేస్డ్ వన్, రైట్? స్నోఫ్లాక్ యూస్ చేయొచ్చు. అది మనం డిసైడ్ చేయలేము. కంపెనీ టు కంపెనీ ఇట్ విల్ వేరీ. అండ్ మీ క్లయింట్ ఏది యూస్ చేస్తున్నాడో మనకు తెలీదు. సో అందుకనే ఎక్కడికి వెళ్ళినా కానీ పవర్ బిఐ అనేది కామన్. ఓకే, డేటా బేసెస్ మైట్ వేరీ. ఓకే. ఇప్పుడు మరి అజూర్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక క్లయింట్ అజూర్ యూజ్ చేస్తుంటారు. సో మేము అజూర్ గురించి బేసిక్ తెలుసుకొని ఉండాలి కదా? నాట్ మ్యాండేటరీలీ రిక్వైర్డ్. ఓకే, ఇప్పుడు నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 years బ్యాక్ ఒక కంపెనీలో ఐ వాజ్ ఇంటూ SAP
పవర్ బిఐ, అడ్వాన్స్ ఎక్సెల్, విబిఏ ఇవన్నీ ఉన్నాయి నావి. ఈవెన్ ఎస్క్యూఎల్ ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా? ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు డిఫరెంట్ డేటాబేస్ ఏదో యూస్ చేస్తున్నాడు అనుకుందాం. అది మనకు ఓకే. తెలీదు, కానీ వాడు రిక్వైర్మెంట్ మనకు తెలియదని వాడికి తెలిసినా కానీ మనల్ని తీసుకున్నాడు. వాడు తీసుకున్న తర్వాత హీ నీడ్ టు ప్రొవైడ్ ద ట్రైనింగ్. ఓకే. అండ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మీరు ట్రైనింగ్ ని 100% ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే. సెల్ఫ్ లెర్నింగ్ కూడా ఉండాలి. అన్ని రెండు ఉండాలి. అది ఎలా అంటే వాళ్ళ ఎఫర్ట్స్ ఉండాలి, మీ ఎఫర్ట్స్ ఉండాలి. కాకపోతే ఇప్పుడు నా దగ్గర 30-70 ఆర్ 40-60 ఆర్ 50-50 ఉంటుంది ఎఫర్ట్స్. నేను 50% పెడితే మీరు 50% పెట్టాలి. అక్కడ అలా ఉండదు. వాళ్ళు 10% పెడితే మీరు 90% పెట్టాలి. ఓకే. ఎందుకంటే మనకి జాబ్ కావాలి కాబట్టి ఇట్ విల్ బి లైక్ దట్. దే మైట్ టీచ్ ఓన్లీ 10% ఆర్ 5%. రిమైనింగ్ ఎఫర్ట్స్ అన్ని మీరు పెట్టి నేర్చుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పబోయే కోర్సులో క్లౌడ్ గురించి ఏమన్నా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? లేదా నో, ఓన్లీ పవర్ బిఐ. ఓన్లీ పవర్ బిఐ. ఎస్, సో దాని ఓన్లీ తర్వాత పవర్ బిఐ. బేసిక్ ఎస్క్యూఎల్ ఉంటుంది ఇందులో. ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్లో మనం ఫ్యూ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటాం. అంటే ఇఫ్ కండిషన్ అడ్వాన్స్ ఎక్సెల్లో నేర్చుకొని దాని పవర్ బిఐకి వస్తాం. సో ఇలాంటివి అడ్వాన్స్ ఎక్సెల్లో ఉండే ఫార్ములాస్ పవర్ బిఐలో యూస్ చేస్తాం కాబట్టి, సో అడ్వాన్స్ ఎక్సెల్లో కూడా కొన్ని టాపిక్స్ చెప్పడం జరుగుతుంది. అది సేమ్ పవర్ బిఐలో కూడా కవర్ చేస్తాం. ఓకే. సో ఇన్ కేస్ కోర్స్ అయిపోయిన తర్వాత మేము సెల్ఫ్ లెర్నింగ్ ఒకవేళ అజూర్ రిలేటెడ్ ఏమైనా నేర్చుకుంటే మాకు బెనిఫిట్ అవుతది. సో అలాంగ్ విత్ దిస్ కోర్స్ కదా? Again, Srikanth, I'm telling it one more time. That depends on the opening. మీరు ఒక ఓపెనింగ్ వెళ్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ రైట్. కంపెనీలో ఓపెనింగ్ ఉంది. ఆ ఓపెనింగ్ లో మీకు ఎజ్యూర్ అవసరం లేదు. ఓకే. ఇది కెరియర్ కి యూజ్ అవుతుంది. ఐఎమ్ టెల్లింగ్ దట్ కెరియర్ కి యూజ్ అవ్వదు అని చెప్పట్లా, యూజ్ అవుతుంది కెరియర్ కి. బట్ ఓకే. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఎజ్యూర్ మీదే వర్క్ చేయనప్పుడు వై యూ నీడ్ టు లెర్న్ దట్? ఓకే. అది డిపెండ్స్ ఆన్ ద ఓపెనింగ్. మైట్ బి కెరియర్ కి మీకు యూజ్ అవుతుంది. వేరే కంపెనీకి స్విచ్ చేసిన అప్పుడు ఎజ్యూర్ అడిగితే అక్కడ యూజ్ రెజ్యూమ్ లో అవుతుంది. లిస్ట్ చేసుకోవచ్చు అంతే ఇన్ కేస్ నేర్చుకుంటే. ఎస్, మెన్షన్ చేసుకోవచ్చు. దట్స్ ట్రూ, కరెక్ట్. ఓకే. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మనం అన్ని నేర్చుకున్నాం అనుకో అన్నిటి మీద వర్క్ చేస్తామని గ్యారంటీ లేదు. కరెక్ట్. ఈవెన్ పవర్ బిఐ మీద నేర్చుకున్నాం అనుకో ఫస్ట్ 6 months మీరు ఎక్సెల్ మీద వర్క్ చేయొచ్చు. వి డోంట్ నో ఓకే. ఇట్. అది మనకు తెలీదు. నేను ఉన్నది ఫ్యాక్ట్ డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను. ఓకే, మీరు నా కోర్సులో జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వకపోవచ్చు. ఓకేనా? ఉన్న ఫ్యాక్ట్ ఏంటి అంటే కొన్ని కంపెనీస్ లో మిమ్మల్ని పవర్ బిఐ డెవలపర్ గా తీసుకొని దే విల్ ట్రీట్ యూ యాజ్ ఎ ఎక్సెల్ డెవలపర్ అండ్ దే విల్ ఆస్క్ యూ టు వర్క్ ఆన్ ఎక్సెల్. ఓకే. నేను ఇలాంటి సినారియోస్ అన్ని చూసాను. ఓకే. ఇన్ కేస్ బట్ ఐఎమ్ నాట్ షూర్. ఓకే. సారీ. ఇప్పుడు మేము నాకైతే ఎక్సెల్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. సో ఇప్పుడు నేను పవర్ బిఐ నేర్చుకున్నాక నాకు బ్యాక్ వెళ్ళి ఒకవేళ జస్ట్ బేసిక్స్ కోసం ఎక్సెల్ చదువుకోవాలనుకుంటే వచ్చేస్తదా ఈజీగా అట్లీస్ట్? సో ఈక్వల్ ఉంటాయి కమాండ్స్ ఇందులో ఏమన్నా సింటాక్స్ కానీ ఇవి? సింటాక్స్ మైట్ వేరీ. 70-80% సేమ్ ఉంటాయి. అండ్ వన్ మోర్ ఓకే. థింగ్, ఏదైనా సరే మీ ఎఫర్ట్స్ లేకపోతే ఏది రాదు. ఓకే. కరెక్ట్. నెక్స్ట్, థాంక్స్. డ్యూరేషన్ ఎన్ని రోజులండి? 30 to 40 sessions for Power BI, 10 to 15 sessions for basic SQL. Basic SQL వచ్చేసరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్. పవర్ బిఐ కాస్ట్ వచ్చి 15,000. యూ నీడ్ టు పే ఇన్ వన్ షాట్. ఒకవేళ ఎవరైనా పే చేయలేకపోతే ఫస్ట్ టైం వచ్చి 10,000 పే చేయాలి. దట్ ఈస్ ఇన్ ఫస్ట్ వీక్. అండ్ థర్డ్ వీక్ లో మీరు రిమైనింగ్ 5,000 పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, టోటల్ 60 క్లాసెస్ అన్నట్టు 2 months అంతే అవుతుంది. డిపెండ్స్. ఇప్పుడు మీరు తొందరగా గ్రాప్ చేస్తున్నారు అనుకోండి నేను చెప్పినవి. ఓకే, మీ గ్రాస్పింగ్ పవర్ బాగుంది, తొందరగా గ్రాప్ చేస్తున్నాను నా నాలెడ్జ్ అనుకుంటే ఐ విల్ ఫినిష్ ఇట్ ఇన్ 30 days. అదే ఎస్క్యూఎల్ లో కూడా అంతే విధంగా గ్రాప్ చేస్తున్నారు అనుకోండి ఇట్ విల్ కంప్లీట్ ఇన్ 10 days. టోటల్ ఇట్ విల్ బికమ్ 40. దట్ డిపెండ్స్ ఆన్ ద బ్యాచ్, దట్ డిపెండ్స్ ఆన్ యూ. ఓకే. నేను 40 sessions అని చెప్తున్నాను, 30 to 40 sessions. ఐ నెవర్ మైండ్. ఓకే, మీకు ఒకవేళ అర్థం కాకుండా ఎక్కువ క్లాసెస్ కి వెళ్తుంది అనుకో ఐ నెవర్ మైండ్ టు టేక్ ఇట్. 40 కాకపోతే 50 అయింది, 50 కాకపోతే 60 అయింది. నేను ఎప్పుడు వ్రాపప్ చేయను ఫాస్ట్ గా. మీకు అర్థమయ్యేంత వరకు చెప్పి దాన్ని నెక్స్ట్ దానికి మూవ్ అవుతాను.
If it is taking 50 classes, I don't have any issues. I will continue like that. ఓకే Okay, fine. Next. మనం ఏమైనా క్లాసెస్ మిస్ అయ్యామంటే మీరు నెక్స్ట్ బ్యాక్ స్టార్ట్ చేస్తారు కదా, సో అప్పుడు ఏమన్నా రిక్వెస్ట్ చేసుకుంటే లైవ్ లో జాయిన్ అయ్యి పర్మిషన్ ఏమైనా ఇస్తారా? Might be not possible, I guess, but you need to contact Venkat Garu on this, not me. I'm not the right person to answer this question. Next. Okay. 3 more minutes. I will start the session. ఈ లోపల Yeah. questions ఏమైనా ఉంటే Hi, అడగండి. Narendra. క్లాస్ మిస్ అయినా కూడా సో వీడియోస్ అయితే ఉంటాయి కదా. వీడియోస్ ఉంటాయి. వీడియోస్ వరకు నాకు ఐడియా ఉంది, బట్ జాయిన్ అవ్వచ్చా లేదా అనేది నాకు క్లారిటీ లేదు దాని మీద, సో అందుకని నేను ఆన్సర్ చేయలేదు. దట్ ఈస్ నో ప్రాబ్లం. అట్లీస్ట్ వీడియో వీడియో ఉంది, వీడియోస్ ఉంటాయి. వీడియోస్ ఆన్ రెగ్యులర్ బేసిస్ వర్క్ స్పేస్ లోకి సేవ్ అవుతాయి. విత్ యువర్ ఈమెయిల్ ఐడి యూ కెన్ యాక్సెస్ ఇట్. నెక్స్ట్. సార్ నాకు ఒక డౌట్ సార్. Ah. సార్ నేను SQL సర్వర్ నేర్చుకున్నాను, దానికి ఎక్స్టెండెడ్ గా పవర్ బిఐ నేర్చుకోవచ్చా? యూస్ఫుల్ ఉంటుందా మనకు నేర్చుకుంటే? మీకు ఎలా చెప్పాలి, నేను యూస్ఫుల్ గానే ఉంటుంది. ఏదైనా ఫర్దర్ గా యూజ్ అవుతుందా మనకు? ఫర్దర్ గా బాగా యూజ్ అవుతుంది. పవర్ బిఐ యూజ్ అవుతుంది. ఏది నేర్చుకున్నా కానీ యూజ్ అవుతుంది బాస్. ఓకే, కెరియర్ పరంగా మీరు ఎలా మూవ్ అవ్వాలనుకుంటున్నారో థింక్ చేసి ఆ విధంగా కోర్సెస్ నేర్చుకోవాలి. ఓకే సార్, నేను SQL సర్వర్ డిబిఐ నేర్చుకున్నాను అడ్మిన్ గా. ఓకే, అందుకు దీనికి అంటే ఎక్స్టెండెడ్ గా నేర్చుకోవచ్చు, అడ్వాన్స్ రిలేటెడ్ గా అనమాట నేర్చుకోవచ్చు అనేసి అదొక డౌట్ అనిపిస్తుంది. SQL వచ్చేసరికి డేటాబేస్, అవును సార్. పవర్ బిఐ వచ్చి రిపోర్టింగ్ టూల్. అవును సార్. అవును సార్. డేటాబేసెస్ నుంచి పవర్ బిఐ లోకి డేటాను పంపించి ఆ డేటా మీద ఆన్ టాప్ ఆఫ్ దట్ డేటా మనం విజువలైజేషన్స్ క్రియేట్ చేస్తాం. ఓకే సో సార్. ఇదంతా ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అన్నమాట. ఓకే సార్. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అన్నమాట. సో ఎండ్ Okay, టు sir. ఎండ్ ప్రాసెస్. సో నేర్చుకుంటే అడ్వాంటేజ్. ఓకే సార్. నెక్స్ట్. Sir, what's the difference between Power BI and MSBI? పవర్ బిఐ, ఎంఎస్బిఐ. ఎంఎస్బిఐ అంటే ఏంటి? Actually, MSBI is a different. combination of 4 things. SSIS, CSSAS. అది అందులోకి వెళ్తది. పవర్ బిఐ వచ్చి రిపోర్టింగ్ టూల్. Okay, these both are different or what? డిఫరెంట్ కదా. Okay. MSBI లో SSIS అనాలిసిస్ సర్వీసెస్ ఉంటాయి, ఇంటిగ్రేషన్ సర్వీసెస్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చి రిపోర్టింగ్ సర్వీసెస్ ఉంటాయి. సేమ్ ఆ రిపోర్టింగ్ సర్వీసెస్ ది అడ్వాన్స్డ్ వర్షన్ పవర్ బిఐ, బట్ దిస్ ఇస్ డిఫరెంట్, దట్ ఈస్ డిఫరెంట్. నెక్స్ట్. ఈ సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో SQL అవసరం లేదు కదండి? అవసరం లేదు, పవర్ బిఐనే కావాలి. అంటే Okay. అక్కడ అడిగేది ఓన్లీ పవర్ బిఐ. నెక్స్ట్. హలో యా. సార్, యాక్చువల్గా నా పేరు వచ్చేసి వసంత్ సార్. అండ్ Okay. నాది బీటెక్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ లో అయింది. అండ్ లేటర్ ఆన్ దట్ ఫ్రమ్ ద పాస్ట్ 4 years నాది BPO సెక్టార్స్ లో యాజ్ అ క్వాలిటీ అనలిస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇప్పుడు నేను పవర్ బిఐ నేర్చుకుంటే నేను ప్రీవియస్ అంటే ఇప్పుడు పవర్ బిఐ మీద వర్క్ చేసినట్టు ఏదైనా ఎక్స్పీరియన్స్ పెట్టాలా, లేదంటే ఫ్రెషర్ గా పెట్టినా కూడా ఏదైనా ఆపర్చునిటీస్ ఉంటాయా? ఇది మీరు చెక్ చేయాలన్నమాట. ఫస్ట్ ఫ్రెషర్ గా పెట్టి చెక్ చేయాలి. ఒకవేళ కాల్స్ ఏమన్నా వస్తుంటే వెల్ అండ్ గుడ్, అటెంప్ట్ ద కాల్ అండ్ గ్రాబ్ ద ఆపర్చునిటీ. ఒకవేళ కాల్స్ రాకపోతే దెన్ యూ నీడ్ టు టేక్ ద డైవర్షన్. ఓకే. సో మాక్సిమం ఒకవేళ కాల్స్ రాలేదంటే ఎక్స్పీరియన్స్ పెట్టాలి. అంతే కదా. ఓకే, ఓకే, డన్. Hmm. యా, థ్యాంక్ యూ. నెక్స్ట్. If no questions, Sir, I will what start else, the sir? session. Yeah, go on. సార్ ఇప్పుడు ఒక్క నిమిషం మనకు ఉండండి. చెప్పేది లైక్ కోర్స్ లాగా One చెప్తారా minute, one లేదంటే minute, రియల్ టైం one వర్క్ సార్ మనకు చెప్పేది ఇప్పుడు కోర్సు? నా వాయిస్ వినపడుతుందా మీకు? వినిపిస్తుంది సార్.
నేను స్టాప్ అంటే మీరు స్టాపే అవ్వట్లేదు ఏంది? ఓకే సార్, సారీ సార్. ఓకే. అసలు ఎవరు అమ్మాయిలు ఎవరు క్వశ్చన్సే అడగట్లేదు. మీకేం క్వశ్చన్స్ లేవా? Hi, Narendra garu. I have a small doubt. 1 minute. Nowadays, 1 minute. yeah, ఫస్ట్ అతని క్వశ్చన్ తీసుకొని దాని తర్వాత మీ దగ్గరికి yeah, వస్తాను. sure. Yeah, యా, గో definitely. ఆన్. Thank you. ఇంతకు ముందు ఎవరు క్వశ్చన్ అడుగుతున్నారు? నరసింహుల. అవును సార్. ఎస్, గో ఆన్. సార్ ఇప్పుడు మనకు చెప్పే కోర్సు లైక్ మామూలుగా కోర్స్ లాగా చెప్తారా, లేదంటే రియల్ టైం వర్క్ ఉంటుందా? రియల్ టైం వర్క్ సార్ మనకు చెప్పేది. లేదు, కోర్స్ కంప్లీట్ గా ఎండ్ టు ఎండ్ చెప్పేసి దాని మీద రియల్ టైం టాస్క్లు ఇవ్వాలి. ఓకే సార్. నేను ఓన్లీ రియల్ టైం చెప్పుకుంటూ వెళ్తే మీకేం అర్థం అవ్వదు. ఓకే సార్. రియల్ టైం అనేది 50% తర్వాత స్టార్ట్ అయింది అనుకో, కోర్స్ Sure. అనేది 0 to 50 ఉంటది. ఈ 0 to 50 కవర్ చేస్తేనే 51 నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే సార్. ఓకే, ఓకే సార్. Next. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. నెక్స్ట్. Hello. యా, లక్ష్మి, గో ఆన్. Hi, hi, Narendra. So this is Lakshmi. I have small doubt. Nowadays, I have seen Power BI. Sometimes I have seen Power BI desktop, Power BI admin. What is the difference between Power BI desktop and Power BI admin? నిన్న మీరు క్లాస్ అటెండ్ అయ్యారా? Yeah, attend అయ్యాను. First, yeah. And you డెస్క్టాప్ told me. గురించి చెప్పాను కదా. Yeah, చెప్పారు. Yes. అడ్మిన్ వచ్చేసరికి సర్వీసెస్ అన్నమాట. సర్వీసెస్ లో మనం ఒక డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడ్మిన్ టాస్క్లన్నీ చేస్తూ ఉంటాం, లైక్ షేరింగ్, ఇవన్నీ యాక్చువల్ గా Oh, అడ్మిన్ yeah. చూసుకోవాలి. Okay. Yeah. Yeah, now I got it. Yeah. If we need any source or if we need any, right? రిఫ్రెష్ Okay. Yeah, got ఇవన్నీ అడ్మిన్ చూస్తాడు. ఈవెన్ డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. Okay. Thank you. థ్యాంక్స్. ఆ రెండు మీరు ఏదైతే చెప్పారో ఆ రెండు కోర్సులో కవర్ అవుతాయి. నెక్స్ట్. Okay. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆర్ కెన్ ఐ స్టార్ట్ ద సెషన్ ఫర్ టుడే? ఎనీ క్వశ్చన్స్? No, sir. Start చేద్దాం class. No, yeah. Every day we are from California, so it's been 30 minutes. ఫస్ట్ ఫ్యూ డేస్ ఇలాగే ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. Yeah. ఒక క్లియర్ స్టేట్ ఆఫ్ మైండ్ వేరు, కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ వేరు. వాళ్ళ క్వశ్చన్స్ తీసుకొని మనం గైడ్ చేయాలన్నమాట. వాళ్ళు మైట్ బి ఇప్పుడు ఏంటి అంటే చాలా మంది దగ్గర మనీ ఉంటుంది. ఓకే, ఈ కోర్స్ నేర్చుకుంటే అయిపోద్ది అని చెప్పేసి చాలా మంది వస్తారు. కావాలంటే నా పాత డెమోస్ కానీ ఏవైనా వినండి. కొంతమంది నాకు కొన్ని సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్, నా సిచ్యువేషన్ ఇది ఇలా ఉంది, నేను ఈ కోర్స్ జాయిన్ అవ్వచ్చా లేదా? నేను వద్దు అని చెప్తాను. ఎవరన్నా డెమోస్ విన్న వాళ్ళు ఉంటే చూడండి. ఓకే, నేను వద్దు అని చెప్తాను. ఎందుకు అంటే వాళ్ళకి క్లియర్గా లేదు, వాళ్ళు ఈ కోర్స్కి పనికిరారు. నేను అప్పుడు వద్దని చెప్తున్నా. సో ఇలాంటి క్వశ్చన్స్ ని తీసుకొని చెప్పాలి, మనం గైడ్ చేయాలన్నమాట మన దగ్గరికి వచ్చినప్పుడు. సో అందుకనే క్వశ్చన్స్ కి ఎక్కువ టైం తీసుకుంటా ఫస్ట్ క్లాసెస్ లో. అదర్వైజ్ వాట్ విల్ హ్యాపెన్, వాళ్ళ మనీ వేస్ట్ అవుతుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం లాస్ట్కి వెళ్ళేసరికి ఇది అసలు ఉపయోగపడదు వాళ్ళకి. అలాంటప్పుడు వేస్ట్ కదా, జాయిన్ అవటం వేస్ట్, టైం వేస్ట్, మనీ వేస్ట్, అన్ని వేస్ట్. Yeah, definitely. Yeah. Okay, let's start the session then. I'm going to start. Okay. Rafiq, you have any questions? యా మీరు ఇందాక చెప్పారు కదా ఇలాంటి కోర్స్ ఉపయోగపడదు అని. ఎగ్జాంపుల్ ఒకటి ఏదైనా చెప్పగలరు? ఎలాంటి వాళ్ళు కంప్లీట్ గా ఎలా ఉన్నారంటే, కొంతమంది సర్టిఫికెట్స్ లేవు. వాళ్ళు వచ్చి కోర్స్ నేర్చుకుని నేను జాబ్ తెచ్చుకోవచ్చా అంటే ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? సర్టిఫికేట్ లేకపోయినా అట్లీస్ట్ మినిమం అర్థం చేసుకునే కెపాసిటీ అన్న ఆ పాయింట్ ఆఫ్ అయినా ఉండాలి కదా. సి, అర్థం చేసుకునే కెపాసిటీ ఓకే, నీకు ఎవరు జాబ్ ఇస్తారు సర్టిఫికేట్ లేకుండా? సి, అల్టిమేట్ గా మనం ఏదైనా నేర్చుకున్న దానికి, ఏదైనా ఎందుకు నేర్చుకుంటున్నాం? డబ్బులు సంపాదించడానికి, కరెక్ట్? ఎస్. సో ఎవడైనా ఆపర్చునిటీ ఇస్తేనే కదా మనం తీసుకునేది. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ కావాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ పక్కన పెట్టండి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ లేవు.
ఓకే. ఇంకొక సినారియో చెప్తాను. రీసెంట్‌గా ముందు బ్యాచ్‌లోనే జరిగింది. ఆ అమ్మాయి పవర్ బిఐ నేర్చుకుంది. ఆ అమ్మాయి ఎస్‌క్యూఎల్ నేర్చుకోవాలని నా దగ్గర జాయిన్ అవ్వడానికొచ్చింది. ఆ అమ్మాయిని నేను జాయిన్ చేసుకోగలను. కానీ నేను చెప్పేది బేసిక్ ఎస్‌క్యూఎల్. షీ ఈస్ ఇన్వెస్టింగ్ సమ్ మనీ. షీ ఈస్ ఇన్వెస్టింగ్ సమ్ మనీ. షీ ఈస్ ఇన్వెస్టింగ్ సమ్ మనీ. అప్పుడు ఏంటి అనేది అడ్వాన్స్ లెవెల్‌లో ఎస్‌క్యూఎల్ నేర్చుకోవచ్చు కదా అనేది నా పాయింట్. నీకు ఆల్రెడీ పవర్ బిఐ వచ్చినప్పుడు ఎస్‌క్యూఎల్ కోసం ఈ బ్యాచ్‌లో జాయిన్ అవ్వద్దు. ఎస్‌క్యూఎల్‌కి సెపరేట్ బ్యాచ్‌కి జాయిన్ అవ్వండి. ఎస్‌క్యూఎల్ క్లాసెస్ ఏమైనా ఉంటే విఎల్ఆర్‌లో చూడండి, జాయిన్ అవ్వండి అని నేను సజెస్ట్ చేశాను. ఒకవేళ ఆ క్వెషన్ నేను తీసుకోకుండా అమ్మాయి గనుక బ్లైండ్‌గా జాయిన్ అయితే నేను చెప్పేది పవర్ బిఐ. ఆ అమ్మాయికి పవర్ బిఐ వచ్చు. అండ్ ఈ బ్యాచ్‌లో కవర్ అయ్యేది బేసిక్ ఎస్‌క్యూఎల్. షీ వాంట్స్ అడ్వాన్స్ ఎక్సెల్. ఓకే. ఓకే. క్లియర్? యాహ్! గాట్ ఇట్. హలో. యాహ్! ఓకే. లెట్స్ స్టార్ట్. హలో. ఎందుకు స్వామి మ్యూట్? ఎవ్వరు అన్‌మ్యూట్ చేయొద్దు. ఓకే. ఎవరు అన్‌మ్యూట్ చేయొద్దు. క్వెషన్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. డోంట్ అన్‌మ్యూట్. క్వెషన్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. డోంట్ అన్‌మ్యూట్. ఇంకా స్టార్టే చేయలేదు అప్పుడే హ్యాండ్ రైజ్ చేశారా? శ్రీను గో ఆన్. శ్రీను గో ఆన్. హలో. కొంచెం గట్టిగా మాట్లాడాలి మీరు. హలో. ఆ! అదే ఇందాక నాది ఎంబీఏ అయితే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయింది. సో నేను ఆఫ్టర్ ఎంబీఏ తర్వాత నేను బ్యాంకింగ్ సెక్టర్‌లో వర్క్ చేశాను. హుహు. సో బట్ నాకంటే ఎక్సెల్ పైన కొద్దిగా కమాండ్ ఉంది. హుహు. బట్ నేను ఇప్పుడు పవర్ బిఐ నేర్చుకుంటే సో గెటిన్ అవ్వగలనా అనేది. యాహ్! యూజ్ అవుతుంది మీకు. గెట్-ఇన్ కూడా అవ్వగలరు. ఓకేనా? బట్ ఐ హావ్ హార్డ్ డాక్టర్ అండ్ సర్టిఫికేట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ డిడ్ ఎంబీఏ. అదే బాస్. మీరు గెట్-ఇన్ అవ్వగలరు. క్లియర్? ఈరోజు నాకు ఒక ఈమెయిల్ వచ్చింది. పవర్ బిఐ డెవలపరు. డొమైన్ నాలెడ్జ్ వచ్చి బ్యాంకింగ్ డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. ఈరోజు ఈమెయిల్ వచ్చింది. ఓకే. సో బ్యాంకింగ్ డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. సో అందుకనే డొమైన్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కెమెరా ఆఫ్ చేయండి బాస్. ఆఫ్ ద కెమెరా. రికార్డింగ్‌లోకి వెళ్ళిద్ది ఇది. హెచ్‌పి. ఓకే. సో డొమైన్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరైతే క్వెషన్ అడిగారో డొమైన్ నాలెడ్జ్ కూడా పెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటి మనకి ఎప్పుడైనా సరే పవర్ బిఐలో నేను ఆల్రెడీ ముందే చెప్పాను. మనం ఇల్లు అనేది కట్టుకోవాలంటే ల్యాండ్ కంపల్సరీ కావాలి. పవర్ బిఐ అనేది మనం చేయాలి అంటే టూల్ కంపల్సరీ కావాలి. సో ఈరోజు మనం ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. ఓకే. హౌ టు ఇన్‌స్టాల్ పవర్ బిఐ ఇన్ ద ల్యాప్‌టాప్. ఓకే. ఇన్ యువర్ డివైస్. ఎలా ఏంటి అనేది చూద్దాం. ఎవరైతే ల్యాప్‌టాప్ నుంచి లాగిన్ చేసి ఉంటారో, ఎవరైతే ఇన్‌స్టాల్ చేసి ఉండరో ప్లీజ్ ఫాలో విత్ మీ. మొబైల్స్‌లో లాగిన్ చేసేవాళ్ళు రికార్డింగ్ నీట్‌గా వినండి. దెన్ యూ డూ ఇట్ ఇన్ యువర్ ల్యాప్‌టాప్. ఆల్రెడీ చేసిన వాళ్ళు ఓకే. నో వరీస్. యూ కన్సిడర్ దిస్ యాస్ ఎ లైక్ డెమో సెషన్ లాగా, లేకపోతే మళ్ళీ రికార్డింగ్ మళ్ళీ వినండి. ఎలా ఇన్‌స్టాల్ చేయాలి ఏంటి అనేది చూడండి. ఓకేనా? ఎవరైతే ఇన్‌స్టాల్ చేయలేదో వాళ్ళందరూ నన్ను ఫాలో అవ్వండి. ఫస్ట్ గూగుల్‌లోకి వెళ్ళండి. గూగుల్‌లోకి వెళ్ళి పవర్ బిఐ అని కొట్టండి. పవర్ బిఐ. ఎవ్రీవన్ హ్యాస్ టు మ్యూట్ యువర్ సెల్ఫ్. నేను అందరినీ మ్యూట్ చేసేసాను. యూ కెనాట్ అన్‌మ్యూట్ గైస్ నౌ. యూ కెనాట్ అన్‌మ్యూట్. ఇఫ్ యూ హ్యావ్ టు అన్‌మ్యూట్ అంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఐ విల్ అలో యూ. ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అన్‌మ్యూట్ చేయాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. క్వెషన్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఐ విల్ అన్‌మ్యూట్. శ్రీను మీరు హ్యాండ్ డౌన్ చేసేసండి. ఇంకా మీ క్వెషన్ అయిపోయిందిగా, హ్యాండ్ డౌన్ చేసేయండి. పవర్ బిఐ అనేది టైప్ చేయాలి. పవర్ బిఐ అనేది టైప్ చేసిన తర్వాత powerbi.microsoft.com వచ్చింది. powerbi.microsoft.com వచ్చి జెన్యూన్ లింక్. యూ నీడ్ టు చెక్ దిస్ వన్ అనమాట. powerbi.microsoft.com. ఈ లింక్ ని మీరు క్లిక్ చేయాలి. ఈ జెన్యూన్ లింక్ ని మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక
ఈ అమ్మాయి ఫోటో వస్తుంది. ఓపెన్ అయ్యాక ఈ అమ్మాయి ఫోటో వస్తుంది. ఓకే, ఓపెన్ అయ్యాక ఈ అమ్మాయి ఫోటో వస్తుంది. ఎవరైనా నన్ను ఫాలో చేస్తున్నారా? నా స్టెప్స్ని ఫాలో చేస్తున్నారా? ఎవరైనా ఫాలో చేస్తున్నారా? ఎవరైనా ఎనీవన్ ప్లీజ్ మెసేజ్ ఆర్ హ్యాండ్ రైజ్ ఆర్ ఎనీథింగ్. ఎనీవన్ ఈస్ ఫాలోయింగ్ మీ? ఎనీవన్ ఈస్ ఫాలోయింగ్ మై స్టెప్స్? ఎవరైనా ఇప్పుడు లైవ్ లో చేస్తున్నారా? ఓకే ఫైన్. ఈ అమ్మాయి బొమ్మ కనపడిందా మీకు? ఎస్. సో ఈ అమ్మాయి ఫేస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ కంప్లీట్లీ ఫూటర్ నోట్కి వచ్చేసండి. ఇంక మిగతా వాటితో మనకు సంబంధం లేదు. కంప్లీట్లీ ఫూటర్ నోట్కి రండి. దిస్ ఇస్ అవర్ ఫూటర్ నోట్. ఓకే, ఫూటర్ నోట్కి వచ్చేసండి. ఓకేనా? ఫూటర్ నోట్కి వచ్చేసరికి డౌన్లోడ్స్ కనపడుతుంది. డౌన్లోడ్స్. ఓకే, పవర్ బిఐ డెస్క్టాప్ అనేది ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేయండి. పవర్ బిఐ డెస్క్టాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేయండి. పవర్ బిఐ డెస్క్టాప్ ని క్లిక్ చేయాలన్నమాట. దాన్ని క్లిక్ చేయాలి. పవర్ బిఐ డెస్క్టాప్ ని క్లిక్ చేయాలి. ఓకే, పవర్ బిఐ డెస్క్టాప్ ని క్లిక్ చేయాలి. ఈ స్టెప్ అయిపోతే చెప్పండి, ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఈ స్టెప్ అయిపోతే చెప్పండి, ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. డన్. 1 person డన్. ఓన్లీ ఒక్క పర్సనేనా చేస్తుంది నాతో పాటు? ఇంకెవరైనా చేస్తున్నారా? డన్. మధు డన్. నెక్స్ట్. ఇంకా ఓన్లీ ఇద్దరేనా? ఓన్లీ 2-3 people. దట్స్ ఇట్. ఓకే, యా 5 members వచ్చారు, చాలు, మోర్ దెన్ ఎనఫ్. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి డౌన్లోడ్ ఫ్రీ అనేది ఉంది కదా, అది మాత్రం క్లిక్ చేయొద్దు. డౌన్లోడ్ ఫ్రీని క్లిక్ చేయకుండా సి డౌన్లోడ్ ఆర్ లాంగ్వేజ్ ఆప్షన్స్ ని క్లిక్ చేయాలి. సి డౌన్లోడ్ ఆర్ లాంగ్వేజ్ ఆప్షన్స్ ని క్లిక్ చేయాలి. సి డౌన్లోడ్ ఆర్ లాంగ్వేజ్ ఆప్షన్స్ ని క్లిక్ చేయాలి. సి డౌన్లోడ్ ఆర్ లాంగ్వేజ్ ఆప్షన్స్ ని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక అమ్మాయి కనపడిద్ది. యాక్చువల్గా ఇందాక అమ్మాయి ఏంటి, వెల్కమ్ చేస్తూ మన వైపు చూస్తుంది. ఈ అమ్మాయి ఏంటంటే అమ్మాయి వర్క్ లో ఉంది, బిజీగా అనలైజ్ చేస్తుంది డేటాని, తన కంప్యూటర్ వైపు చూస్తుంటది. ఇందాక అమ్మాయి మనల్ని వెల్కమ్ చేస్తుంది, ఈ అమ్మాయి వచ్చి వర్క్ చేస్తుంది. ఆ అమ్మాయి వర్క్ అమ్మాయి చేసుకుంటుంది, మన వైపు చూడదు. ఓకే, ఓకేనా? సో ఈ అమ్మాయి ఫేస్ వచ్చాయి, ఈ అమ్మాయి బొమ్మ వచ్చాక కిందకి రండి. మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డెస్క్టాప్. లాంగ్వేజ్ వచ్చి బై డిఫాల్ట్ ఇంగ్లీష్ ఉంటుంది. మీకు ఇంగ్లీష్ వద్దు, వేరే లాంగ్వేజ్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ చైనీస్, చెక్ రిపబ్లిక్, డచ్, ఫ్రెంచ్, జర్మన్, ఏది కావాలంటే హిందీ, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మనమైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తాం, యూనివర్సల్ గా మన అందరికి అర్థమైంది కాబట్టి. ఓకే, సెలెక్ట్ చేసి డౌన్లోడ్ కొడతాం. డౌన్లోడ్ అని కొట్టాక ఇప్పుడు 64 బిట్టా 32 బిట్టా అని క్వశ్చన్ అడుగుతుంది అనమాట. 64 బిట్ అయితే ఇది సెలెక్ట్ చేయాలి, 32 బిట్ అయితే ఇది సెలెక్ట్ చేయాలి. ఓకేనా? ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎలా తెలుస్తుంది? మీ ప్రాసెసర్ది ఎలా తెలుస్తుంది? గో టు యువర్ కంప్యూటర్, గో టు యువర్ పీసీ క్లిక్ చేశాక ప్రాపర్టీస్లోకి వెళ్ళి you go and check it here. System type 64-bit OS. 64-bit OS. System type. Okay. This PC click చేసి రైట్ క్లిక్ చేసి this PC లో రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ లోకి వెళ్తే you will be getting you can see this one. ఇది మీరు చూడొచ్చు అన్నమాట. సిస్టమ్ టైప్ లో 64 ఉందా 32 ఉందా? ఒకవేళ 32 ఉంటే 32 ఇన్స్టాల్ చేసుకోండి. 64 ఉంటే ఎదర్ 32 ఆర్ 64 రెండు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో కానీ ఒకవేళ 64 ఉంటే 64 ఇన్స్టాల్ చేసుకోండి, డోంట్ ఇన్స్టాల్ 32. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ నాది 64 కాబట్టి నేను 64 సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ నెక్స్ట్ కొడితే ఏమైతే ఇమీడియట్ గా డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. It will take some time for downloading this one. In the meantime, I'm okay to take the questions. Any questions? I have unmuted, guys. Any questions?
ఇంతకుముందు చెప్పి ఉంటారు పవర్ యాప్స్ పవర్ బి రెండు వేరు వేరా ఒకటేనా? రెండు వేరు. పవర్ యాప్స్ యూస్ చేసి మనం యాప్స్ క్రియేట్ చేస్తాం. పవర్ బిఐ ఇస్ ఎ రిపోర్టింగ్ టూల్ వేర్ వి విల్ క్రియేట్ ద డాష్బోర్డ్స్. విండోస్ 8, విండోస్ 7, విండోస్ 10 అండ్ పర్టికులర్ విండోస్ విండోస్ 10, ఓన్లీ విండోస్ 10. విండోస్ 10 అండ్ అబోవ్. నెక్స్ట్, మనం ఇది ఒకసారి ఇన్స్టాల్ చేశాక ఎన్ని డేస్ ఉంటుంది ఈ యాప్? ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. You no need to do anything. It's free. This one is free of cost. Okay. And Sure. one more thing, ఏంటి అంటే అప్డేట్స్ వస్తూ ఉంటాయి, మంత్లీ అప్డేట్స్. ఓకే. వాటిని చూసుకొని మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకోవాలి అంతే. సార్ ఇది విండోస్ 8 లో ఇన్స్టాల్ చేస్తే అవుతుందా అవసరమా? అంటే అవ్వదన్నారు. ఒకవేళ అవ్వదు, అవుతుందా? అవ్వదు. డోంట్ టేక్ ఎనీ రిస్క్. అవ్వదు. దెర్ ఈస్ అ ప్రాసెస్ బట్ డోంట్ టేక్ ఎనీ రిస్క్. ఐఎమ్ డైరెక్ట్లీ టెల్లింగ్, డోంట్ డూ ఇట్. విండోస్ 10 లోనే చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్, mine it will take so much of time. ఎవరిదైనా డౌన్లోడ్ అయిందా? ఇక్కడ వరకు డౌన్లోడ్ అయిందా? ఎవరిదైనా ఈ ఫైల్ డౌన్లోడ్ అయిందా? ఎవరిదైనా డౌన్లోడ్ అయిందా? సార్ వన్ మోర్ క్వశ్చన్. అన్మ్యూట్. ఎవరు? ఈ బాబు అంట. అన్మ్యూట్. యా, క్వశ్చన్ చెప్పండి. సార్ విండోస్ 8 లో నేను ఇన్స్టాల్ చేశాను సార్ ఎస్టర్డే ఈవినింగ్. ఓకే, ఓకే. ఎక్సెల్ ఫైల్ సోర్సెస్ తీసుకుంటే అది అవ్వడం అవుతుంది కానీ ఓపెన్ అవ్వడం లేదు. అది నేను చెప్పారు కదా ప్రాసెస్. అది నాకు తెలియక చేశాను 8 లో. అది 10 చేసుకోవాలి సార్ ఇప్పుడైతే. 10 చేసుకోండి బెటర్. దెర్ ఈస్ అ ప్రాసెస్ ఫర్ ఇన్స్టాలింగ్. ఓకే, బట్ సరిగ్గా వర్క్ అవ్వదు. ఎందుకు? డోంట్ టేక్ ఎనీ రిస్క్. నేను అందుకని స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నా, అవ్వదాన్ని. థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఈవెన్ ఐ హావ్ డన్ ఇట్. ఐ హావ్ ఫేస్డ్ సో మెనీ ఇష్యూస్ అన్నమాట. ఓకే, అందుకనే నేను స్ట్రైట్ అవే చెప్తున్నాను, 10 లో చేసుకోండి. డోంట్ టేక్ ఎనీ రిస్క్. యా, యూ షేర్ యువర్ స్క్రీన్ బాస్. వాట్స్ యువర్ నేమ్? శాంతి బాబు. శాంతి బాబువా? ఓకే, ఫైన్. రైట్, గో ఆన్, షేర్ యువర్ స్క్రీన్. Come on, do it fast. Okay. Close చేయి తొందరగా. No. నీ వాట్సాప్ క్లోజ్ చేయి. ఆల్రెడీ క్లోజ్ చేశాను సార్. 1 minute wait. Cancel it. Cancel. Everything cancel it. మీరు ఆల్రెడీ ఫినిష్ చేస్తారా? యా, జస్ట్ ఇప్పుడు డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది సార్. డౌన్లోడ్ కంప్లీట్ అయింది అంతే. గో టు డౌన్లోడ్స్. ఇక్కడ కాదు, విండోస్ మన సిస్టమ్ లోకి వెళ్ళండి. లోకల్ సిస్టమ్ లోకి. ఓకే. విండోస్ ఈ ఎస్ కొట్టండి. ఇది కూడా క్లోజ్ చేయండి. ఫినిష్ కొట్టండి ఇక్కడ. ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్యాన్సిల్ కొట్టండి. క్యాన్సిల్ ఎవ్రీథింగ్. క్యాన్సిల్ ఇట్. ఓకే, ఎస్ కొట్టండి. యా, అయిపోయింది. ఓకే, ఫైన్. యూ గో టు డౌన్లోడ్స్. రైట్ క్లిక్ కొట్టండి. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసింది ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకే, రైట్ క్లిక్ కొట్టండి. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఎస్ ఆర్ నో? మాకు కనపడట్లేదు అది ఎస్ ఆర్ నో అని. ఓకే, నాకు డిస్ప్లే అయింది. ఎస్ టైప్ చేసింది. ఓకే, రైట్. ఎస్ ఆర్ నో వచ్చింది. ఎస్ టైప్ చేయాలి. ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ సెలెక్ట్ చేయండి. ఏంటి బాబు, ఏం చేస్తున్నావు? ఇది ఇంగ్లీష్ టైప్ చేస్తుంటే ఏదో వస్తుంది సార్. మరి ఇంగ్లీష్ లిస్ట్ లో చూసి సెలెక్ట్ చేయండి బాస్. అది తీసేయండి మొత్తం. ఓకే, మరి క్యాన్సిల్ చేసేమంటారా? వద్దు, అది తీసేసాయి.
ఫినిష్ కొట్టండి. సమాప్త్ కరే. ఓకే. రైట్ క్లిక్ కొట్టండి. ఫాస్ట్ గా ఏం చేయొద్దు, అవసరం లేదు. ఓకే, నిదానంగా వెళ్దాం. ఓకే. మీరంతా హడావుడి అవసరం లేదు మనకి. రైట్ క్లిక్, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ఎస్ఓ నో వస్తే కొట్టండి. ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి, చిన్నగా వెళ్ళండి. ఇంగ్లీష్ ఎక్కడ ఉంది? అక్కడ ఉంది, డచ్ కింద ఉంది కాదు, సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ కొట్టండి. It will take some time. One minute. Wait. ఎందుకు హడావుడి? ఎందుకు మీకు? మీకు ఏమైనా పని ఉందా? ఏం లేదండి, ఏం లేదు. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేయండి. యాక్సెప్ట్ కొట్టండి. యాక్సెప్ట్ కొట్టి నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టండి. ఇన్స్టాల్ కొట్టండి. అంతే, సింపుల్. ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. యూ వెయిట్ ఫర్ సమ్ టైమ్. షేర్ చేస్తూనే ఉండండి. ఓకే. ఓకే సార్. ఈ లోపల ఒక బిస్కెట్ తింటా నేను. ఓకేనా? ఆకలి అవుతుంది నాకు. తినేసేయండి సార్. కంటిన్యూస్ మీటింగ్స్. ఒక కాఫీ కూడా తాగేసేయండి సార్. కాఫీ అయిపోయింది, తాగేస్తాం. ఓకే. మహేంద్ర గారు, లాస్ట్ టైం చెప్పిన సంపూర్ణ స్టోరీ అందరికీ గుర్తొస్తే నవ్వుస్తుంటది. ఏం స్టోరీ? లాస్ట్ టైం సంపూర్ణ బాబు చెప్పారు కదా, స్టేజ్ మీదకి వచ్చి అప్రిసియేషన్ ఇస్తాడని. నాకు తెలిసి 8th డెమోలో అనుకుంటా. ఏంటి మళ్ళీ చెప్పు ఆ స్టోరీ నాకు. ఎవరో ఒకతను వచ్చి మిమ్మల్ని అప్రిసియేట్ చేస్తున్నాడు. గుర్తుందా? ఆ రోజు చెప్పారుగా, ఇట్లా స్టేజ్ మీదకి మనీ ఇచ్చి పిలిపించుకొని చెప్పిస్తారు, మీరు అలా పొగుడుతుంటే నాకు అదే గుర్తొచ్చింది. నిజంగానే కొంతసేపు భయం వేసింది ఒకసారి. అంటే మిగతా వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో తెలియదు కదా మనకి. రియాలిటీ వేరు. నాకేందంటే ఫస్ట్ అదే గుర్తొచ్చింది. వాళ్ళు ఏమనుకుంటారంటే బయట కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది, వీళ్ళకి ప్రాక్సీ లాగా అట్లా పంపించి 1 సెకండ్ సార్. జాయిన్ మీరేం అవుతారేమో క్లిక్ అనేది. చేయొద్దు. ఓకే. అవును, అని మీరు కరెక్ట్. అనుకున్నారు. నేను అనుకున్నది అదే. నిజంగా నేను ఏమనుకున్నా అంటే, నేను ఎవరినో డబ్బులు పెట్టించాను, వీడేమన్నా పొగిడాను అనుకో, మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకొని జాయిన్ అవుతారు. ఇది ఆల్రెడీ మనం అందరం చూసాం కదా, బయట చాలా సినారియోస్ లో, చాలా సిచ్యువేషన్స్ లో చూసాం. సో నేను అలా అనుకున్నా, అలా భయపడ్డా నేను కొంతసేపు. తను చెప్పిందైతే బాగా అర్థమైంది, చాలా జెన్యున్ గా చెప్పాడు. ఎందుకంటే మేము కూడా చూసాం కదా మీ వీడియోస్. సో అదేలేండి. కొంచెం అప్రోచ్ బాగుంది అనమాట. కానీ ఇమ్మీడియట్ గా అదే బ్యాచ్ లో, అదే డెమోలో అతను చెప్పినమ్మంటే, నేను ఇది చెప్పినమ్మంటే మిగతా వాళ్ళు అందరూ ఏమన్నారంటే, లేదు సార్ అని అందరూ స్టార్ట్ చేశారు. అప్పుడు నాకు కొంచెం నమ్మకం వచ్చింది. ఓకే రా, ఇది మనం డబ్బులు పెట్టలేదని అందరికి తెలుసు అని నమ్మకం వచ్చింది. ఓకే, నౌ క్లిక్ ఆన్ ఫినిష్. ఫినిష్ అని కొట్టిందమ్మటే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. పవర్ బి అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, పవర్ బి అనేది ఓపెన్ అవుతుంది. ఒక ఎల్లో పాపప్ విండో ఓపెన్ అవుతుంది. యూ నో నీడ్ టు వరీ అబౌట్ దట్ వన్. ఇప్పుడే కాదు, కొంచెంసేపు ఆగండి. ఓకే. ఈ పాపప్ విండో ఓపెన్ అవుతుంది. యూ నో నీడ్ టు వరీ. క్లోజ్ దిస్. Got it. Close. సో మీ వ్యూ ఇలా ఉండిద్ది అనమాట. పవర్ బిఐ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ వ్యూ ఇలా ఉండిద్ది. ఓకే, మనం ఇంకా ఏది చేసినా కానీ ఇక్కడే చేయాలన్నమాట. క్లియర్?
నాతో పాటు చేసిన వాళ్ళందరూ ఇన్స్టాల్ చేసుకున్నారా? ప్లీజ్ స్పీక్. Yes, and done. ఎక్కడైనా స్ట్రక్ అయిందా? ఎవరికైనా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? Nothing. నథింగ్, రైట్? ఓకే, ఇన్స్టాలేషన్ ఓకే. ఓకే, డన్. ఇప్పుడు మీకు ఇక్కడ డాటెడ్ లైన్స్ కనబడుతుందా? ఎక్కడైనా డాటెడ్ లైన్స్ కనబడుతున్నాయా? కర్సర్ ఎక్కడైతే ఉందో ఆ కర్సర్ మొత్తం డాటెడ్ లైన్స్ కనబడుతుందా? లెఫ్ట్, రైట్, డౌన్, కరెక్ట్? కనబడుతుందా అందరికి? Yes. దిస్ ఈస్ యువర్ బౌండరీ. దేనికి? మీ డాష్ బోర్డ్ బిల్డ్ చేసుకోవడానికి. ఆ బౌండరీ లోపలే మీరు డాష్ బోర్డ్స్ బిల్డ్ చేయాలి, బయట బిల్డ్ చేయడానికి లేదు, చేయలేరు కూడా. ఓకేనా? మీ తాత ముత్తాతల ఆస్తి మొత్తం అక్కడే ఉంది, మీరు ఏం చేసినా అందులోనే చేయాలి, బయట చేయకూడదు. బయట చేస్తే జనాలు తంతారు. ఇది అక్కడ ల్యాండ్ లో, ఇక్కడ మాత్రం చేయడానికి లేదు, చేయలేరు కూడా. క్లియర్? Okay. Yeah, now I'm open for questions. Any questions? You can stop your this one screen. Yeah, any questions? I'm okay to take the questions, and we'll wind up the session immediately within 5 minutes. నరేంద్ర గారు, హలో. One. సైడ్ ఒక పాపప్ వస్తుందండి, కొలాబరేట్ అండ్ షేర్ అని చెప్పి, సైన్ ఇన్ టు యాక్సెస్ కంటెంట్స్ ఫ్రమ్ యువర్ ORG. Not required. Don't sign in. Okay. Okay. Thank you. Next. హలో, మళ్ళీ అడుగుతున్నానండి. పవర్ యాప్స్ వెబ్ అప్లికేషన్ అని చెప్పారు కదా? పవర్ యాప్స్ లో వెబ్ అప్లికేషన్. పవర్ యాప్స్ అంటే వెబ్ అప్లికేషన్ చెప్పిన, ఇదేమో విండోస్ అప్లికేషన్. పవర్ బిఐ అనేది విండోస్ నేను అప్లికేషన్. చెప్పింది యాప్స్ క్రియేట్ చేస్తారని చెప్పాను. పవర్ యాప్స్ లో ఓహో, పవర్ యాప్స్ యాప్స్ క్రియేట్ చేస్తారా? ఓకే ఓకే. సిమిలర్ ఉంటుందా, డిఫరెంట్ వేరే వేరే ఉంటుంది సార్ అది? అంటే పవర్ బిఐ యాప్స్ పవర్ క్రియేట్ చేయడం డిఫరెంట్ కదా. పవర్ బిఐ వచ్చి రిపోర్టింగ్ టూల్. ఓకే. సిమిలర్ కాదు కదా. సిమిలర్ గా ఉండే పని అయితే ఒక మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇన్ని డిఫరెంట్ టూల్స్ ఎందుకు అవసరం, ఎందుకు క్రియేట్ చేస్తాడు? పవర్ బిఐ పవర్ యాప్స్ రెండు సిమిలర్ గా ఉంటాయి, వాడు పవర్ బిఐ ఒకటే క్రియేట్ చేస్తాడు. వై హీ వాంట్ పవర్ యాప్స్ అగైన్? పవర్ యాప్స్ ఇస్ డిఫరెంట్, పవర్ బిఐ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు పవర్ బిఐ పవర్ ఆటోమేట్ ఇస్ డిఫరెంట్. పవర్ బిఐని వెబ్ లో ఇంటిగ్రేట్ చేయొచ్చా? వెబ్ అప్లికేషన్ లో చేయొచ్చు. చేయొచ్చా? పవర్ బిఐని కాదు, పవర్ బిఐ రిపోర్ట్ ని చేయొచ్చు. పవర్ బిఐ రిపోర్ట్. ఓకేనా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. Any other questions, or can I wind up the session for today? No questions. సార్, నరేంద్ర గారు, ఇది మన ఎక్సెల్ వర్క్ షీట్ లో కాకుండా ఏదో ఒక వర్డ్ బ్యాక్గ్రౌండ్ లాగా ఉంది. దీంట్లో మీరు చెప్పింది ఓన్లీ ఈ బౌండరీస్ లోనే మనం ఏ అప్లికేషన్ అన్నా ఏదైనా డిజైనింగ్ అన్నా అన్ని ఈ బౌండరీస్ లోపల చేసుకోవాలి, రైట్? డిజైనింగ్ ఒకటే. ఓకే, డిజైనింగ్. ట్రాన్స్ఫర్మేషన్స్ ఇస్ డిఫరెంట్, డేటా మోడలింగ్ ఇస్ డిఫరెంట్. నీకు డెవలప్మెంట్ ఉంటుంది చూసారా, మీ డాష్ బోర్డ్స్ ని, అదంతా ఆ బౌండరీస్ లో లోపల చేయాలి, ఆ డాటెడ్ లైన్స్ లోపల. డేటా మోడలింగ్ విల్ డూ ఇట్ ఇన్ నెక్స్ట్ షీట్. ఓకే, షీట్ కాదు, వ్యూస్ ఉంటాయి, డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. రేపు చెప్తాను, నేను అన్ని నీట్ గా చెప్తాను. అందులో డేటా మోడలింగ్ చేస్తాం, ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చి బ్యాక్ ఎండ్ లో చేస్తాం. క్లియర్ గా ఇన్ డీటెయిల్డ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, A to Z.
నో నీడ్ టు వరీ. నేను ఒక టాపిక్ ముందు ఒక టాపిక్ వెనక చెప్పొచ్చు, కానీ నీట్ గా తీసుకొని వచ్చి లింక్ చేస్తాను. ఓకే. ఓకేనా? ఓకే. ఈ ప్రాక్టీస్ వైజ్ ఓకే. బట్ థియరిటికల్ గా మనం ఇంకా ఈ సైమల్టేనియస్ గా మీరు చెప్పే దాంట్లో థియరిటికల్ గా బాగా ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ అంటే డే టు డే లో ఏదైనా థియరీ ఉంటే అది మీరు హైలైట్ చేసి చెప్తారా? ఇది థియరిటికల్ గా మీరు స్ట్రాంగ్ ఉండాలి అంటే కొన్ని ఉంటాయి చూడండి, ఓరల్ గా అడుగుతారు క్వశ్చనర్స్ లో. థియరిటికల్ గా ఏముండదు, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. రైట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఏంటి అంటే టాపిక్స్ గురించి చెప్తాం, ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడగచ్చు అని. ఆ టాపిక్స్ తరోగా ఉండాలి. ఓకేనండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న 40 సెషన్స్ కూడా రికార్డ్ అవుతాయా? అవును, అన్ని రికార్డ్ చేస్తా. అవి ఎక్కడ అవైలబుల్ ఉంటాయి సార్ రికార్డింగ్? యూట్యూబ్ లోనా? యూ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ డేస్, దెన్ యుల్ కమ్ టు నో. ఫస్ట్ 5 క్లాసెస్ యూట్యూబ్ లో ఉంటాయి, మిగతావన్నీ యూట్యూబ్ లో ఉండొచ్చు కానీ ప్రైవేట్ యాక్సెస్ ఉంటాయి, నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే సార్, ఫైన్. నెక్స్ట్ సార్ నాకు చిన్న రిక్వెస్ట్ సార్. అంటే స్క్రీన్ షేర్ చేసినప్పుడు ఏదైతే స్క్రీన్ డిస్ప్లే అయిందో వాట్సాప్, అది కొంచెం క్రాప్ చేసి అప్డేట్ చేయగలరా సార్? పాసిబిలిటీ? యా, పాసిబుల్. నేను అప్డేట్ చేస్తాను, పాసిబిలిటీ ఉంటే చేసేస్తారు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. నెక్స్ట్ okay, then I will be winding up the session for today. Okay na? Sir, 1 second sir, put out sir. Sir, ఇవి వీడియోస్ అనేవి మాకు ప్రొవైడ్ చేస్తారా సార్ తర్వాత? అవును, తర్వాత కాదు, ప్రతిరోజు ప్రొవైడ్ చేస్తాం క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఓకే దెన్, బై, సీ యూ, గుడ్ నైట్, విల్ మీట్ టుమారో. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్. Bye sir, good night. Bye. బాయ్ సార్.